అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్న మాట. పేతురు సువార్త చెబుతూ యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తుని గురించి ఆ మాట పలికారు. పేతురు యోహాను దేవాలయానికి వెళ్తూ ఉంటే పుట్టుకతో కుంటివాడిని వారు స్వస్థపరిచినప్పుడు అక్కడున్న ప్రజలు కుంటికాలతను గంతులేస్తూ దేవాలయంకి వెళ్తున్నప్పుడు ఆ కుంటి అబ్బాయి స్వస్థపడిన తరువాత దేవుని స్తుతించుకున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. మత పెద్దలు చాలామంది ఉన్నారు. అప్పుడు పేతురు చెప్తున్నాడు, మీరు దీనికి ఆశ్చర్యపోవద్దు, మేమేం చేయలేదు, ఇది యేసుక్రీస్తు నామంలో మేము అడిగినప్పుడు యేసుక్రీస్తు చేశాడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఈరోజు మనం దేవుణ్ణి జీవాధిపతి అని ఆరాధన చేస్తున్నాం. ఈ ప్రపంచంలో ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టిని మన దేవుడు చేసినప్పుడు ప్రతి ప్రాణికి కూడా ఆయన జీవం ఇచ్చాడు. భూమి మీద పాకి పురుగులు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, సముద్రంలో ఉండే చేపలు, పెద్ద పెద్ద రకాలైన మత్స్యాలు, వాటిని కానీ, ఫారెస్టుల్లో అడవుల్లో ఉండే మృగాల్ని, మనకు కూడా ఇక్కడ ఉండే ప్రతి జంతువుని, మొక్కలకు కూడా జీవాన్ని ఇచ్చాడు. అందుకని అవి పెరుగుతుంటాయి. మొక్క మనం వేసామంటే విత్తనం నుంచి పెరుగుతూ ఉంటుంది. చివరికి మనుషులమైన మనందరికి కూడా ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఈ సృష్టిలో చాలా రకాలైన ప్రాణులు ఉన్నాయి. ఆయన మనకిచ్చిన జీవాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం ఆయన ఇచ్చిన ఈ శరీరంలో ఉండి మనం నడవటం, పనులు చేసుకోవటం, ఆలోచన చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటబ్బా ఎంత అద్భుతంగా నాకు ఈ రూపాన్ని ఇస్తే నేను బిహేవ్ చేయగలుగుతున్నాను. మనకు లోపల బ్లడ్ సర్క్యులేషన్ అవటం, మనకు ఆరోగ్యం రావటానికి తీసుకున్న ఆహారం అరగటం, మనం చూస్తానికి కన్ను చూస్తే అసలు చూస్తానికి ఎట్లా చూస్తున్నావు, ఆ డిజైన్. భక్తుడు ఆలోచన చేస్తున్నాడు. దావీదు 139వ కీర్తనలో 14వ వచనంలో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దీన్ని బట్టి మనం చెల్లించాల. ఎప్పుడన్నా మనము మనల్ని కలుగు చేసిన విధం, చెవులేంటి, మళ్ళీ చెవులో ఏది పోకుండా ఆ డిజైన్ ఏంటి, లేకపోతే ఈ బట్టి పురుగులు పోతాయి పనుకున్నప్పుడు. కొంచెం 13వ వచనంకి వెళ్తే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. లోపల అంతరింద్రియాలు మనకి కనపడనవి అవయవాలు చాలా ఉన్నాయి. ఇప్పుడంటే కట్ చేసి శస్త్రచికిత్స చేసి చూస్తున్నారు ఏమున్నాయో. సైన్స్ డెవలప్ అయింది. దావీదు ఉన్న సమయంలో విజ్ఞాన శాస్త్రము అంత డెవలప్ అవ్వలా. ఆయన ఆలోచిస్తున్నాడు, లోపల గుండె ఎట్ట కొట్టుకుంటుంది, కొట్టుకోపోతే మనం చనిపోతాం. లంగ్, ఊపిరితిత్తులు ఎలా పీలుస్తున్నాను, ఉచ్ఛ్వాస నిశ్వాస, కిందకి లోపల పీల్చుకోవటం, బయటికి మనం వదలటం. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మనకు ఫ్రెష్ ఎయిర్ కావాలా,
మనం బతుకుతానికి. బ్యాడ్ ఎయిర్ బయటికి పంపించాలి, అవి మళ్ళీ మొక్కలకు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. లోపల ఎన్నో ఉన్నాయి. తిన్నది అరుగుతానికి, మన కాళ్ళలో బలం వస్తానికి, చేతులు పనిచేయటం, నాలుగు టేస్ట్ చేయటం, ముక్కు వాసన చూడటం. ఇవన్నీ చూస్తుంటే దావీదులాగా మనం ఏం చేయాలా? నన్ను కలుగ చేసిన విధము చూడగా, ఆయన అన్నాడు, నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది అంటున్నాడు. అందుకని నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతిరోజు మనం బ్రతకాలన్నా, లేకపోతే మనం శక్తితో ముందుకెళ్ళాలన్నా ఆహారం కావాలి. ఆహారం లేకపోతే మనకి ఎనర్జీ రాదు. ఆయన సర్వజీవులకు ఆహారం ఇచ్చుతున్నాడని లేఖనం చెప్తుంది. సర్వజీవుల కనులు ఆహారం కోసము నీ వైపు చూస్తున్నాయి. సర్వజీవులంటే నేను, మీరు, మిగతా ప్రాణులన్నీ కూడా. మనం కూడా ఒక జీవమే. ప్రతి ఒక్కరు కూడా ఆహారం కోసము ఆయన వైపు చూడాల్సిందే. కరువు వచ్చిన సమయంలో యోసేపు దగ్గరికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేసారు కరువు వచ్చినప్పుడు. అలాంటి సమయంలో నిజంగా ఆహారం లేకపోతే ఎట్లా బతుకుతాం అన్నప్పుడు మనకి ఆ పరిస్థితి అర్థమవుతుంది. జనరల్గా మనం జాగ్రత్త లేకపోతే, తినటానికి బాగా ఉంటే దీన్ని బట్టి స్తుతించలేం. అంత సాగిపోతుందిగా. మనము కొన్ని కొండల ప్రాంతాలకి, చెట్లు లేని ఎడార్లకి, ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ అలాంటి ప్రాంతంలో తారు ఎడారికి వెళ్ళినప్పుడు నీళ్లు దొరకవు. మనం బతుకుతానికి నీళ్ళు అవసరం. మనం బ్రతుకుతానికి నీరు, ఆహారము చాలా అవసరం. మనకు జీవం వస్తానికి. యేసుప్రభువారు మనం ఆత్మలో బతుకుతానికి కూడా నేనే జీవాహారాన్ని అన్నాడు. మనం మీరు చదివారు, నేనే. యోహాను 6:35. జీవజలము ఆయన. మనం పాట పాడుకున్నాం. మనకి జలము, ఆహారము, ఫుడ్డు ఫిజికల్గా ఎలా కావాలో ఆత్మకి ఆయనే ఆహారం, జీవం. సో మనల్ని ఆయన తన స్వరూపంలో చేసుకొని జీవాత్మ ఊదినప్పుడు నరుడు జీవమయ్యాడని ఆదికాండం చదువుతున్నాం మనం 2వ అధ్యాయంలో. మట్టి నుంచి తీసి జీవం పోయిందని మనం అలా వచ్చాం. మనం ఇప్పుడు ఒక జీవిలాగా కనిపిస్తున్నాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 25, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక. అందరికీ. ఎవరికంటే ఆయన నామాన్ని అంగీకరించి నువ్వు రక్షించబడిన నీకైనా, ఇంకా నువ్వు దేవుడెవరో ఎరుగకపోయినా, నీవు ఈ భూమి మీద బతకాలిగా, నీకైనా ఆయన సర్వజీవుల కింద చదివాం ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఈ ఆహారం ఎలా వస్తుంది? ఒకసారి మనం మెడిటేట్ చేస్తే వర్షాలు కురవాల. దుష్టులకి, నీతిమంతులకి ఆయన సూర్యుని ఇస్తున్నాడు. వెలుగు కావాలా. ప్రతి మనిషికి కూడా ఈ సృష్టిలో ఒక రిలేషన్ ఉంది. మనకి, మొక్కలకి, చెట్లకి రిలేషన్ ఉంది. మనం వదిలిన గాలి, కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుంటాయి. అవి ఇస్తున్న దాన్ని, ఆక్సిజన్ని మనం తీసుకుంటాం. మొక్కలు పెరగటం వల్ల వర్షం పడుతుంది. వర్షం పడటం వల్ల భూమి తడుస్తుంది, మనకు ఆహారం వస్తుంది, పంటలు పడుతుంది. ఇవన్నీ చూస్తుంటే రక్షించబడిన మనము ఆయన ఎంత ధ్యానం చేయొచ్చు. ఆయన సర్వజీవులకు ఆహారాన్ని ఇస్తున్నాడు. నాకు కూడా, మీకు కూడా ఈ భూమి మీద బతుకుతానికి ఆయన ఆహారము, పానీయము ఇస్తున్నాడు. అంతేకాదు, నాకు అంతరింద్రియాలను కలుగు చేసి ఆయన నాకు జీవాన్ని పోశాడు. ఏ అవయవం మనకు సరిగా పనిచేయకపోయినా దాన్ని అనారోగ్యం అంటాం. కొన్నిసార్లు మనకు అనారోగ్యం వస్తుంది. అయినా కానీ మళ్ళీ ఆయన పరమ వైద్యుడు కాబట్టి జీవాన్ని ఇస్తాడు.
సువార్తలు మనం చూస్తున్నాం. ఆయన దగ్గరికి రోగులు, కుంటివారు, అంగవైకల్యం, హ్యాండిక్యాప్డ్, గుడ్డివారు, మోగవారు, పక్షవాతం, మానసిక ప్రాబ్లం, ఫిట్స్ వచ్చి పడిపోయిన వాళ్ళు, ఛాందస రోగం, దయ్యాలు పట్టి ఇబ్బంది పెడుతున్నవారు, చనిపోయిన వారికి అసలు జీవమే లేదు. అయినా ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఆయన జీవాధిపతి. అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికైనా జీవం ఉండాలన్నా లేకపోతే మరణం అవ్వాలన్నా ఆయనే. మనకు జీవం ఉండాలన్నా, ఇక జీవం వద్దు ఇంక తీసుకెళ్తాను అయిపోవాలన్నా మనం ఆయనే. ఎందుకంటే ఆయన జీవానికి అధిపతి. మనం చదువుకున్న లేఖంలో మీరు యేసుక్రీస్తుని చంపారు కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా అలాగనే ఒకేసారి పునరుద్ధానుడై, అంటే చనిపోయి తిరిగి లేచింది మన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన ఒకేసారి చంపారనుకుంటున్నారు మీరు. యోహాను సువార్తలో ఆయన చెప్తున్నాడు, ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడని నా ప్రాణాన్ని తీసుకోడు, నా అంతటి నేనే పెడుతున్నాను. మళ్ళా దాన్ని తిరిగి తీసుకుంటా అంటే జీవానికి అధిపతి ఆయన. చనిపోయి కూడా ఆయన లేచాడు, మృతుల్లో నుంచి లేచాడు. దీనికి నేను సాక్షినని పేతురు చెప్తున్నాడు. ఇందా మనం చదివిన మాటలు మేము చూసాము ప్రత్యక్షంగా, నాతో పాటు చాలామంది చూశారు. అపరాధాలతో పాపాలతో చచ్చిన మన ఆత్మలకి ఆయన జీవం ఇస్తాడు. ఆత్మలో ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతో చనిపోయిన వారే. మన మూల పురుషుడు వాళ్ళు పాపం చేయటాన్ని బట్టి ఆత్మలో ప్రతి ఒక్కరు చనిపోయాం. ఆత్మలో చనిపోవటం అంటే అర్థం ఏంటి? దేవుడికి మనకి కనెక్షన్ పోయింది. అందుకని మనం ఎక్కడ చూసిన వాటినే ఇదే నిజం అనుకుంటుంటాం, వీటిలోని పడిపోతుంటాం. ఈ ధనమును, ఈ యొక్క కీర్తను దీంట్లోని పనుకోయి ఏంటో కూడా లైఫ్ తెలియకుండా వెళ్ళిపోతాం. కనెక్షన్ పోయింది మనకి. అయితే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నీ పాపాల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టి మళ్ళా జీవాన్ని తీసుకొని పునరుద్ధానుడై జీవాధిపతిగా లేచి నువ్వు నమ్మినప్పుడు నీకు జీవాన్ని ఇస్తున్నాడు ఆయన. యోబు భక్తుడు రాస్తున్నాడు, యోబు గ్రంథము 10:12లో జీవమును అనుగ్రహించిన ఆయనలో కృప చూపించావు అంటున్నాడు. తర్వాత లైన్ ఏం చదివారు మీరు? నా ఆత్మను నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడవన్నావు. దేవుని యొక్క కృప మనకి, మన ఆత్మకి జీవాన్ని ఇచ్చింది. పాపం వలన వచ్చు జీతం మరణం, అది చావు. మనం పాపంలోనే ఉంటే మన ఆత్మకి చావు, మరణం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనేది దేవుని కృపావరం అని రోమిలికి రాసిన పత్రిక 6:23లో చదువుతున్నాం మనం. కృపావరం అది, నిత్య జీవము. ఆ జీవము ఎప్పుడు దాకా ఉంటుంది? నిత్య జీవము అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక, అంటే ఆత్మ చనిపోక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం చూస్తున్నాం మనం. ఒకసారి చదవండి ఆ మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 చదవండి. నశించటం అంటే ఇక్కడ ఆత్మకి మరణం. దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ, అంటే ఒకే ఒక
ఏకైక కుమారునైన యేసుక్రీస్తునందు ఆయన నమ్మిన వారికి, ఆయన సిలువు కార్యాన్ని నమ్మిన వారికి, వారి ఆత్మ నశించిపోకుండా జీవాన్ని, అంటే నిత్య జీవాన్ని ఆయన ఇస్తున్నాడని లేఖనం ఉంది. ఎట్లా వస్తుందంటే అది కింద మనకు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడని ఉంది. 36 చివరి వచనం చదవండి ఆ అధ్యాయంలో. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే ఆ, ఆ, ఆ. ఇది రక్షణ లేని నీకు నువ్వు జీవాన్ని చూడాలనంటే నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ మాటకి నీకు విధేయత పెట్టకపోతే నిత్యము దేవుని యొక్క ఉగ్రత నీ మీద ఉంటూనే ఉంటుంది. ఆయన కృపను బట్టి నువ్వు ఇంకా కొన్నాళ్ళు జీవిస్తావు. ఏంటప్పుడు ఏం జరగట్లేదని. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు జీవిస్తావు. అంతేగాని ఇక నువ్వు ఛాన్స్ కోల్పోయావా? నీకు ఇవ్వబడిన కృపాకాలంలో సువార్తను అంగీకరించకపోతే నీ ఆత్మ మరణంలోకి పర్మనెంట్గా వెళ్ళిపోద్ది. నిత్య మరణం అది. నిత్య మరణం, యుగయుగములు అగ్ని గంధకాలతో బాధపడుతూ ఉండే ప్రదేశం నీ ఆత్మ అక్కడ. నీవు మార్కు సువార్త 9వ అధ్యాయము 44 వచనం చదవండి. నీ చెయ్యిని అభ్యంతరపరిచిన యెడల ఉమ్, ఉమ్. నాలుగు అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించడమే. అది నువ్వు జీవంలో ప్రవేశించటం నీకు చాలా మేలు. 2 చేతులుండి నువ్వు రక్షణ పొందకుండా బాగా ఉన్నానులే అనుకొని కాలం గడుపుతున్నావు అనుకో, యేసుప్రభువు చెప్తున్నారు, చార్త రక్షణ పొందపోతే నీ ఆత్మ నరకంలో నశించిపోతుంది. అక్కడ నీళ్ళుండు, తడిపుతానికి కూడా నీళ్ళుండు, అగ్ని ఆరదు అక్కడ. అలాంటి ప్లేస్లో నీ ఆత్మ వెళ్ళిపోతుంది. నువ్వెంత జాగ్రత్త పడాలంటే కాళ్ళు చేతులు పోయినప్పుడు, ఒకటి పోయినా, ఒక కాలు పోయినా, అంటే కాలు పొమ్మని కాదు దాని భావం, ఒక కాలు పోయి వాడు రక్షణ పొందితే వాడికి చాలా మేలు. 2 కాళ్ళు ఉండి నువ్వు ఇంకా పాపంలోనే కొనసాగుతుంటే నువ్వు చాలా డేంజర్లో ఉన్నావని ఆయన చెప్తున్నాడు. ఈరోజు రక్షణ పొందని నువ్వు చాలా జాగ్రత్త. నీ ఆత్మకి జీవము నీవు పొందుట నీకు చాలా మేలు. మన యొక్క జీవం కూడా రక్షించబడిన తర్వాత క్రీస్తులోనే ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 చదవండి. పైన వాటి మీదనే గాని భూసమర్థమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అది మన జీవం ఎక్కడుందంటే క్రీస్తుతో ఉంది. క్రీస్తుతో కూడా రక్షణ పొందిన మన జీవం భద్రంగా ఉంది. ఆయనే ఇరుకు మార్గం, జీవానికి పోయే మార్గం ఆయనే. నేనే జీవాన్ని అన్నాడు. జీవానికి పోయే మార్గం, మీరు ఆ మార్గంలో ప్రవేశించటం చాలా మేలు అంటున్నాడు ఆయన. నీకు ఎలా వస్తుందంటే కుమారుని యందు విశ్వాసం ఉంచు. నీ పాపాలు, నీ నేచరు, పాపపు నేచరు ఆయన ఎంత బాధ పెట్టింది, నా దేవుణ్ణి ఎంత బాధ పెట్టింది, నా సృష్టికర్తని ఎంత బాధ పెట్టింది, నన్ను సృష్టించి ప్రాణం పోసిన నా దేవుని ఎంత బాధ పెట్టి ఆయన ప్రాణాన్ని నా పాపం తీసేసింది. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు కార్చాడు పాపాల నిమిత్తం. ఆయన చనిపోయి జీవాధిపతిగా తిరిగి లేచాడు అని నువ్వు నమ్మితే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు, జీవంలో ప్రవేశిస్తావు, జీవ మార్గంలోకి వచ్చేస్తావు, దాంట్లో నడుస్తావు. ఆయన జీవం కలిగిన ఆత్మ నీకు ఇస్తాడు. జీవము కలిగిన ఆత్మ. ఆ ఆత్మ నిన్ను ఈ లోకంలో జీవ మార్గంలోకి నడిపిస్తూ, మనం ఫిజికల్గా ఈ ప్రాణాన్ని విడిచిన తర్వాత కూడా ఆ జీవంలో ప్రవేశిస్తాం. అది నిత్య జీవం. అక్కడ చావు లేదు, మరణం లేని ఆ ప్రదేశంలో మనము ప్రభువు వచ్చినప్పుడు అక్షయమైన, అంటే జీవం కలిగిన కొత్త శరీరాన్ని మనం పొందుకుంటాం. ముడతలుండవు దానికి. ఇక్కడ మనం పెద్దవాళ్ళం అయిపోతే
హెయిర్ ప్రాబ్లం, కలర్స్ మారిపోతాయి, శరీరానికి ముడతలు వస్తాయి. లోపల కొంతమంది మనం ట్రబుల్ అయిపోయినప్పుడు కొన్నిసార్లు ఎవరైనా కానీ అవయవాలే తీసేసుకోవాల్సి వస్తుంది. అక్కడ అది కాదు మన పరిస్థితి. అక్షయమైన వాడబారని నూతన శరీరాన్ని, మహిమా శరీరాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఇక చావు లేదు. ఎంత ధన్యత అది. బాధ లేకుండా చావు లేకపోవటం అంటే, నిత్యం బతకటం అంటే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. బాధపడుతూ చావు లేకపోతే ప్రాబ్లం. బాధ ఉండి ఎన్నాళ్ళు బతుకుతాం అనిపిస్తుంది. ఇక అక్కడ బాధ లేదు, వ్యాధి బాధలు లేవు. ఆ ప్లేస్లో మనకు పర్మనెంట్గా నిత్యం మనకు ప్లేస్ ఇస్తున్నాడు ఆయన, జీవాధిపతి. మనం అప్పుడు ఒకప్పుడైతే మనం అపరాధాలతో, పాపాలతో మన ఆత్మలు చనిపోయాం. కొంతమంది అయితే కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఇక చనిపోతాం అనుకున్నప్పుడు కూడా జీవాన్ని ప్రసాదించి ఇప్పుడు రక్షణ పొందిన వారు ఉన్నారు. ఇక చనిపోతాం, అయిపోయింది ఫిజికల్. ఎందుకంటే మనకున్న పరిస్థితిని బట్టి మొత్తం ఇంకంత వ్యాధి బాధలు అయిపోయింది, నా బతుకు అయిపోయిందని ఆయన వైపు కేకేసి చూసినప్పుడు జీవాన్ని ఇచ్చి ఆయన రక్షణ, ఆత్మజీవాన్ని కూడా ఇచ్చి మనలో కొంతమందికి ఆయన మేలు చేశాడు. అందుకని మనం మనస్సారా, ప్రభువా నా తల్లి గర్భంలో అసలు నేను కొంచెం జీవం పెరుగుతూ ఉన్నప్పటి నుంచి, పిండంగా ఉన్నప్పటి నుంచి, గర్భంలో నన్ను రూపించిన మొదలుకొని యెర్మయా, దావీదు నా చదివితే పిండముగా ఉండంగానే నీ కన్నులు నన్ను చూచెను. గర్భంలో ఉండంగానే దావీదు యొక్క ఎక్స్పీరియన్స్ అయితే నాకు విశ్వాసాన్ని ఇచ్చావు అంటున్నాడు. గర్భంలో ఉన్నాం, పెరిగాం 9 నెలలు బయటకు వచ్చాం. సర్వమానవులకైన జీవాన్ని, ఊపిరిని దయచేయువాడు గనుక మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యంలో 17లో. మనం ఎట్లా బతుకుతున్నామంటే ఆహారం ఇస్తున్నాడు, జలం ఇస్తున్నాడు, ప్రతిదీ అద్భుతంగా మన అంతరింద్రియాలను సృష్టించి దావీదు చెప్తున్న ఆశ్చర్యం, భయం వేస్తుంది అంటున్నాడు. మనం ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం. మోషే అంటున్నాడు, మోషే భయపడతా ఉంటే నిర్గమకాండంలో దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడతావు? నరులకి నోరిచ్చిన వాడు ఎవడు? నేనే. నువ్వు నోటి మాంద్యమని అనుకోవక్క. నేనేం మాట్లాడతాను ప్రభు, ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి నేనేమన్నా, నోరే నాది సరి. ఎందుకు భయపడతావు? నరులకు నోరిచ్చింది, మోగవారికి నోటిచ్చింది నేనే. ప్రతి జీవికి కూడా జీవాన్ని పోస్తుంది నేనే. అందుకని దావీదు కీర్తనలో రాస్తూ ఉంటాడు, ఆయన జీవము గలవాడు, యెహోవా జీవము గలవాడు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు ఆయన. సో మన జీవితంలో కూడా మనకి ఫిజికల్గా జీవాన్ని ఇచ్చింది క్రీస్తు యేసులో మన దేవుడే, మన తండ్రి. చనిపోయిన అపరాధముల చేత, పాపములు చేసిన చనిపోయిన మన ఆత్మని రక్షిస్తానికి మనల్ని దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి నమ్మిన మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ నిత్య జీవం మన ఆత్మ పాతాళానికి, నరకానికి వెళ్ళకుండా యేసు ప్రభువారు ఉన్న ఆ జీవము గల పట్టణం, అది జీవం గల పట్టణంలోకి మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు ఆయన. దీనికోసం మనమేం చేయలేదు, ఆయన మనల్ని ప్రేమించి మన కోసము ఆయన పాపము లేనివాడుగా జన్మించి, పాపము లేనివాడుగా జీవించి, సిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ఆయన చనిపోయాడు. ఆయన మరణం మనకు జీవం. అంతేకాదు ఆయన పునరుద్ధారణై లేచాడు. మనకి ఈ నూతన స్థితి ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఒకప్పుడు ఎంత పాపం చేసి ఏంటా బతుకు, ఇప్పుడు మనకు తెలిసింది నిత్య జీవం. అది అలాగున మనకి ఫిజికల్గా, స్పిరిచువల్గా, భౌతికంగా, ఆత్మీయంగా ఇచ్చిన మన జీవప్రదాత అయిన యేసు క్రీస్తు నామంలో మన తండ్రిని, జీవం గల దేవుని మనం స్తుతిస్తాము.